హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే ప్రముఖ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ అధికారులను కోరారు. 38 ఏళ్ల హైదరాబాద్ నగరాభివృద్ది సంస్థ హుడాతో నేటితో హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ది సంస్థగా ఆవిర్భవించింది. హైటెక్ సిటీ వద్ద మెట్రోపాలిటన్ అభివృద్ది సంస్థ శిలాఫలకాన్ని వైఎస్ ఆవిష్కరించారు. 2008 హెచ్డీఎంఏ చట్టం ప్రకారం 5 జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి. రాబోయే 4 ఏళ్లలో మెట్రోపాలిటన్ సిటీలో తాగునీటి సమస్య తలెత్తకుండా చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. Contains information of HMDA. హైదరాబాద్ నగరమే కాకుండా హెచ్ఎండిఏ ఏరియాలో పూర్తిగా 24 గంటలు నీళ్లు ఇప్పించడానికి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. హెచ్ఎండిఏ ఏరియాలో హైదరాబాద్ను ప్రపంచ వరల్డ్ క్లాస్ సిటీగా డెవలప్ చేయాలి అంటే దీనికి సంబంధించిన రోడ్లు, డ్రైన్లు, మౌలిక వసతులన్నీ కూడా అటువంటి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు అయితే మున్సిపాలిటీల్లో కొంత డీవియేషన్స్ అవి పెద్దగా పట్టించుకోకుండా పోయేవాళ్ళు మున్సిపాలిటీల్లో. ఇవాళ ప్రతిదీ చాలా గట్టిగా పట్టుకుంటుంది గవర్నమెంట్.